శిఖా మెహ్రా తన సోషల్ మీడియా ద్వారా భర్తకి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అందులో ప్రియమైన భర్తకి మీరు వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకునేందుకు మీతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాను. తలాక్ 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 అని 3 సార్లు చెప్పి టేక్ కేర్ ఇట్లు మీ మాజీ భార్య శిఖా మెహ్రా అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి అతన్ని అన్ఫాలో చేసింది. అంతేకాకుండా అతనితో దిగిన ఫొటోస్ని కూడా డిలీట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక అలా కొంతమంది తండ్రి కూతుర్ని రెచ్చగొట్టి విడాకులు ఇప్పించాడని, శిఖా మెహ్రాని తన దగ్గరే ఉంచుకోవడానికి ఇలా చేశాడనే వార్తలు హల్చలైన దుబాయ్ రాజులు కింగ్ షాజహాన్ రూల్స్ని ఫాలో చేస్తారు కాబట్టి వారిని ఎవరు ఎదిరించలేరు. ఎదురిస్తే అండర్ గ్రౌండ్లో ఉండే జైల్లో ఉండాల్సిందే. ఇదిలా ఉంటే శిఖా మెహ్రా విడాకులయ్యాక ఎక్కువగా యుఎస్ఏలోనే ఉండగా ఆ సమయంలో అక్కడి ఫేమస్ ర్యాపర్ అయిన ఫ్రెంచ్ మోంటానా కాన్సర్ట్స్కి వెళ్ళడం, అలా శిఖా మెహ్రాకి అతనితో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ ఫ్రెంచ్ మోంటానా అసలు పేరు కరీం కర్బోజ్ అవ్వగా ఇతను అన్ఫర్గటబుల్, నో స్టైలిస్ట్ వంటి ఆల్బమ్స్తో ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా సింగింగ్ ఫీల్డ్లో సంపాదించిన డబ్బుతో యుగాండాలో హాస్పిటల్స్ని, కాలేజెస్ని కట్టించి ఇప్పుడు వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. అలా ఇతను 2007లో దీన్ అనే బిజినెస్ ఉమెన్ని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా పుట్టాడు. కానీ బిడ్డ పుట్టాక వీరిద్దరికి తరచూ గొడవలు రావడంతో అండర్స్టాండింగ్ లేకపోగా 2014లో విడాకులు తీసుకొని విడిపోయారు. అలా ఆ మధ్యలో మోంటానా ఇద్దరు సింగర్స్తో డేట్ చేసిన ఆ రిలేషన్ కూడా ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పొచ్చు. ఇక అప్పటి నుండి సింగిల్గా ఉంటూ వచ్చిన ఫ్రెంచ్ మోంటానా తన కాన్సర్ట్లో శిఖా మెహ్రాని కలవడం, అలా వీరిద్దరి ఐడియాలజీ, బిజినెస్ థాట్స్ ఒకేలా ఉండడంతో శిఖాకి ఫ్రెంచ్ మోంటానాకి ఏర్పడిన పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు.